ఆంతర్య పురుషుడు అనగా ఆత్మ దేవుని నుండి విడినవాడు. ఆత్మ ఎవరి నుంచి విడిపోయింది అంటే దేవుని నుండి విడిపోయింది. ఆంతర్య పురుషుడు అనగా ఆత్మ దేవుని నుండి విడినవాడు అని తెలియపరిచే లేఖన భాగాల్ని మనం పరిశీలన చేద్దాం. చూడండి ప్రియుల, చాలా జాగ్రత్తగా మనం పరిశీలించి ఆది కాండంలో 2వ అధ్యాయంలో 7వ వచనంలో మనం చూస్తే దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రముల్లో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అంటాడు. దేవునిలోంచి జీవవాయువు ఊదాడు. దేవుడే ఉండగా దేవునిలోంచి కొంత భాగము వేరుపరచబడింది, మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టబడింది. అతడే ఆత్మ. ఈ ఆత్మ ఎవరి నుంచి విడిపోయిందంటే దేవుళ్ళలోంచి విడిపోయింది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనము. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. అందరిలో ఉన్నాడు. అలాగే యోబు గ్రంథంలో 34వ అధ్యాయము 14-15 వచనాలు మనం చూస్తే 14-15 వచనాలు మనం చూస్తే అక్కడ ఏమని రాయబడింది? ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకుని ఎడల తన శ్వాస నిశ్వాసలను తన యొద్దకు తిరిగి తీసుకుని ఎడల శరీరులందరూ ఏకముగా నశించిపోదురు, మరల ధూళి అయిపోతారు. శరీరులు అంటే బాహ్య పురుషులు ధూళి అయిపోతారంట. మన్ను అనేది వెనకటి వల్ల మన్ను అయిపోతుంది. ఎప్పుడు అంటే తన శ్వాస నిశ్వాసలను తన యొద్దకు తీసుకునేలా. శ్వాస నిశ్వాసలు ఎవరి శ్వాస నిశ్వాసలు? దేవుని శ్వాస నిశ్వాసలు. మనము అన్న ఆత్మ దేవుని శ్వాస ఊదాడు. దేవునిలోంచి కొంత జీవాన్ని ఊదాడు. మనం దేవునిలో భాగము, దేవుని నుండి విడిపోయినటువంటి వారము. యోబు గ్రంథంలో 27వ అధ్యాయం 2వ వచనంలో నా ఊపిరి ఇంకనూ నాలో పూర్ణముగా ఉండుటను బట్టి దేవుని ఆత్మ నా నాసికారంధ్రంలో ఉండుటను బట్టి అంటాడు. దేవుని ఆత్మ నా నాసికారంధ్రం. అందుకనే ఎవరన్నా ఒక వ్యక్తి బతుకున్నాడా చనిపోయాడా అనే చూడటానికి చేయబెడతారు. చూడండి, నాసికారంధ్రం, దేవుని ఆత్మ నా నాసికారంధ్రం. దేవుడు ఏం చేశాడో 2:7 ఆది కాండము, దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రాల్లో జీవవాయువు ఊదాడు. ఈ జీవవాయువును గురించి ఇక్కడేమంటాడు? దేవుని ఆత్మ నా నాసికారంధ్రాల్లో ఉండటను బట్టి అంటాడు. అంటే జీవవాయువు ఈక్వల్ దేవుని ఆత్మ అని మీరు గ్రహించగలరా? ఒకసారి ఆలోచించండి. దేవుడు తానై ఉన్న ఆత్మలో కొంత భాగాన్ని వేరుపరిచాడు. ఆంతర్య పురుషుడు ఎక్కడి నుంచి విడిపోయిన వాడు అంటే దేవుళ్ళలోంచి విడిపోయిన వాడు. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనము, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుతున్నావు. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగాన్ని కాపాడుతున్నావు. చూడండి, దేవునిలో దేవుడై ఉన్న ఆత్మలో మనము ఒక భాగము. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. అలాగే కీర్తన 119వ కీర్తన 57వ వచనంలో అక్కడ ముందు యెహోవా నీవే నా భాగము, నీ వాక్యములను అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకున్నా. నీవే నా భాగము అంటే నీవే నా భాగము. ఇంకొక వచనం చూద్దాం. యోబు గ్రంథము 33వ అధ్యాయంలో 4వ వచనంలో దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమునిచ్చాను. దేవుని ఆత్మ నన్ను సృజించను, సర్వశక్తిని యొక్క శ్వాసము నాకు జీవమునిచ్చాను అంటాడు. అంటే మనమే ఉన్న ఆత్మలో ఎవరి నుంచి విడిపోయామంటే దేవునిలోంచి విడిపోయాము. నా స్వాస్థ్య యెహోవా నీవే నా భాగము అంటాడు. నీవే నా భాగం, నీ నుండే నేను విడిపోయాను అంటాడు. విలాప వాక్యాల్లో 3వ అధ్యాయంలో 24వ వచనం చూస్తే యెహోవా నా భాగమని నేను అనుకుంటున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. యెహోవా నా భాగము, ఆయనలోంచి నేను విడిపోయాను అనేసి అక్కడ చెప్తున్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండ్రి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలన కదా. ఆత్మలకు తండ్రి అంటే ఆత్మలకు తండ్రి దేవుడైన ఆత్మ నుండి విడిపోయాము. మన అందరికీ తండ్రి ఒక్కడే, ఆయనే.
ఆయన నుంచి మనం విడిపోయాము. దేవుని నుంచి విడిపోయింది ఎవరు? బాహ్య పురుషుడు అంటే బాహ్య పురుషుడు కాదు. మరి ఎవరు అంటే ఆంతర్య పురుషుడు. బాహ్య పురుషుడు ఎవరి నుంచి విడిపోయాడంటే స్త్రీ నుండి విడిపోయాడు. స్త్రీ కనిన నరుడు అనేసి చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆంతర్య పురుషుడు అనగా ఆత్మ ఆయుష్కాలం ఎంత? ఒకసారి ఆలోచించండి. ఆత్మ యొక్క ఆయుష్కాలం ఎంత? శరీరం యొక్క ఆయుష్కాలం మనం చూసాం. యోబు గారు చెప్పాడు, స్త్రీ కన్నరుడు కొద్ది దినమును వాడే ఉంటాడు, మిక్కిలి బాధను ఉంటాడు అనేసి చెప్పాడు. మరి ఆంతర్య పురుషుడు ఆత్మ, శరీరము మన్ను అయిపోతే మరి ఆత్మ ఏమైపోయింది? ఈ ఆత్మ ఎవరి నుంచి విడిపోయింది? ఈ ఆత్మ కూడా ఏమీ లేనిదిగా ఉంటుందంటే ఆత్మ ఏమీ లేనిదిగా ఉండదు. ఎందుకంటే దేవుడి నుండి విడిపోయిన ఆత్మ, దేవుడు ఎంతకాలం అయితే ఉంటాడో ఆత్మ కూడా అంతకాలమే జీవిస్తూ ఉంటుంది. మనం చూద్దాం ఆంతర్య పురుషుని ఆయుష్కాలం ఎంత? శరీరం యొక్క ఆయుష్కాలాన్ని మనం చూసాం. ఆంతర్య పురుషుని యొక్క ఆయుష్కాలం ఎంత? ఆంతర్య పురుషుని అనగా ఆత్మ దేవుడు కన్నాడు అనగా ఈ ఆత్మ ఒకప్పుడు దేవునిలో దేవుడై ఉండగా దేవుల్లో ఉన్న కొంత జీవాన్ని మట్టి బొమ్మలోనికి ఊదాడు, మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టాడు. మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టబడిన జీవాత్మ ఒకప్పుడు ఏమై ఉండేదంటే దేవునిలో ఉండేది, దేవుడై ఉండేది. దేవునిలో దేవుడై ఉండగా దేవుల్లోంచి విడిపోయి మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టబడింది జీవాత్మ. కాబట్టి ఈ ఆత్మ ఎవరి నుంచి విడిపోయిందంటే దేవుని నుంచి విడిపోయింది. ఈ ఆత్మ యొక్క మరి ఎంతకాలం ఉంటుంది అంటే దేవుడై ఉన్న ఆత్మ ఎంతకాలము ఉంటాడో మనమై ఉన్న ఆత్మ కూడా అంతకాలం ఉండేటటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చూద్దాం. దేవుడైన యెహోవా నేలమంటితో నరు నిర్మించి వారి నాసికా రంధ్రంలో జీవవాయువుగా నరుడు జీవాత్మ అంటే దేవునిలోంచి విడిపోయినటువంటి వారము. ఆంతర్య పురుషుడు దేవునిలోంచి విడిపోయిన వాడు కాబట్టి దేవుడు కలిగి ఉన్న ఆయుష్కాలముతో సమానమైనటువంటి ఆయుష్కాలము ఈ ఆంతర్య పురుషుడు కలిగి ఉంటాడు. ఆంతర్య పురుషుడు దేవుని నుండి విడిపోయాడు కాబట్టి దేవుడు కలిగి ఉన్న ఆయుష్కాలముతో సమానమైన ఆయుష్కాలము కలిగి ఉండేటటువంటి పరిస్థితి ఉంది. దాని గురించి మనం కొన్ని వచనాలని మనం చూద్దాం. దేవుడు కలిగి ఉన్న ఆయుష్కాలము, దేవుని సంవత్సరాలు ఎన్ని? దేవుని కలిగి ఉన్న ఆయుష్కాలం ఎంత? దేవుని సంవత్సరాలు ఎన్ని? అలాగే ఆంతర్య పురుషుడు కలిగి ఉన్న ఆయుష్కాలము ఎంత అనేది దాని గురించి మనం తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ఆంతర్య పురుషుడు అనగా ఆత్మ ఆయుష్కాలము నిత్యము జీవించేవాడు. ఆత్మ నిత్యము జీవి. శరీరం మన్నైపోద్ది కానీ శరీరము నుండి విడిపోయిన ఆత్మ మరణము లేని, ముగింపు లేని, అంతము లేని, నాశనము లేనటువంటిది. ఎందుకంటే దేవునిలోంచి విడిపోయింది కాబట్టి. దేవునికి అంతము, మరణము, ముగింపు ఏమీ లేవు. ఇది సదాకాలము. మరి ఈ శరీరాన్ని విడిచిపెడితే మనం ఎక్కడికి వెళ్తా ఉంటే సదాకాలము ప్రభుతో కూడా ఉండటానికి వెళ్తాము, నీతిమంతులుగా మనం జీవిస్తే. ఇంకా మనం చూస్తే యోబు గ్రంథము 36 అధ్యాయం 26వ వచనము, దేవుడు కలిగి ఉన్న ఆయుష్, ఆయన ఎంతకాలము జీవిస్తాడు అనేది తెలుసుకుంటూ మరి అదే మనమై ఉన్న ఆత్మ కలిగి ఉన్న ఆయుష్ లేకపోతే ఎంతకాలం జీవిస్తుంది అనేది మనం తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. యోబు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనము, ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, మనము ఆయనను ఎరగము, ఆయన సంవత్సరముల సంఖ్య మితి లేదు అంటాడు. దేవుని సంవత్సరాల సంఖ్య మితి లేదు. మరి దేవుళ్ళలో చెడిపోయిన మన సంవత్సరాల సంఖ్య మితుందా? మనమై ఉన్న ఆత్మ సంవత్సరాల సంఖ్య మితుందా అంటే మనమై ఉన్న ఆత్మ సంవత్సరాల సంఖ్య కూడా మితి లేదు. అందుకనే దేవుడు నిత్య జీవాన్ని ఇచ్చాడు మనకి. మనమైన ఆత్మకు నిత్యము జీవించేటటువంటి యోగ్యతను అనుగ్రహించాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో అక్కడ ఏమని రాయబడింది? నిత్య జీవమును అనుగ్రహించుననేదే దేవుడు తానే మనకి చేసిన వాగ్దానము. దేవుడు వాగ్దానం చేశాడంట. ఏంటి? నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాను అనేసి వాగ్దానం చేశాడు. అలాగే కీర్తన గ్రంథంలో 102:24 వచనం, కీర్తన 122:24, కీర్తన 102:24 వచనం, నేను ఎలాగూ మనవి చేసి తిని నా దేవా, నా దినముల మధ్య నన్ను కొనిపోకుము అని చెప్పుకుంటూ నీ సంవత్సరములు
తరతరములు. నీ సంవత్సరములు ఎలాంటివి అంటే తరతరములు. అలాగే మరి మన సంవత్సరాలండి, మన సంవత్సరాలు కూడా తరతరాలే. మనకు కూడా దేవుడు నిత్య జీవాన్ని, నిత్యము జీవించేటటువంటి యోగ్యతను అనుగ్రహించాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయము 12వ వచనము, దేవుని కుమారుని నా ముందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారిని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు వ్రాయితున్నాను. దేవుని కుమారుని నా ముందు విశ్వాసముంటే మీరు నిత్య జీవము గలవారు. నిత్య జీవము గలవారంటే శరీరాన్ని గురించి చెప్పింది కాదన్నమాట, ఆత్మను గురించి చెప్పిన మాట అనేసి మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే ప్రియులారా, మరి దేవుని సంవత్సరాలు ఎన్ని అంటే కీర్తన 102:27 వచనంలో, నీవు ఏకరీతిగా నుండి వాడవు, నీ సంవత్సరములు ఆ సంవత్సరములకు అంతం లేదు, నీ సంవత్సరములకు అంతము లేదు అనేసి అక్కడ రాయబడింది. అలాగే ప్రియులరా, మన విషయంలో కూడా మనం చూస్తే యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు ఏం జరిగింది? ప్రతివాడు తన కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 23 నుంచి 24 మనం చూద్దాం. ప్రతివాడు తన తన వరుసలోనే బ్రతికించబడును. ప్రథమ ఫలము క్రీస్తు, అటు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు. బ్రతికించబడిన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభువుని ఎదుర్కొంటే ఆకాశ మండలానికి మేఘాల మీద కొనుక్కోబడతాము. కొనుక్కోబడితే కాగా సదాకాలము ప్రభుతో కూడా ఉంటాం. దేవుడు యేసుక్రీస్తు తన ఆ రాజ్యాన్ని తీసుకుని తండ్రికి అప్పగిస్తాడు. తండ్రికి అప్పగిస్తే మనం సదాకాలము ప్రభుతో కూడా ఉండేటటువంటి వారముగా ఉన్నాము వీళ్ళరా. అలాగే మనం చూస్తే హెబ్రీ పత్రికలో 1:12 దేవుని సంవత్సరాలు ఎన్ని అనేసి మనం చూస్తే హెబ్రీ పత్రిక 1:12, ఉత్తరయము వలె వాటిని మడిచివేతువు, అవి వస్త్రము వలె మార్చబడును, కానీ నీవు ఏకరీతిలో ఉన్నావు, సంవత్సరములను నీ సంవత్సరములు తరగవు, నీ సంవత్సరములు తరగవు అని చెప్పుతున్నాడు. నీ సంవత్సరములు తరగవు అంటాడు. అలాగే మనం చూస్తే కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 24వ వచనం, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 24వ వచనం, అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వస్తుంది. తండ్రి అయిన దేవునికి ఏం చేస్తాడు? రాజ్యము అప్పగిస్తాడు. అప్పుడు సదాకాలము తండ్రితో కూడా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఒకసారి మనము దేవుళ్ళలోంచి విడిపోయిన వారము. దేవుళ్ళలోంచి విడిపోయింది ఎవరు అంటే ఆంతర్య పురుషుడు. ఈ ఆంతర్య పురుషుడు ఎవరి నుంచి విడిపోయిందంటే దేవుడి నుంచి విడిపోయినటువంటి వారము. స్త్రీ కన్యరుడు ఎవరు అంటే శరీరమే కానీ ఆత్మ మాత్రం కాదు. ఇవన్నీ ఎందుకు నేర్చుకున్నామంటే స్త్రీ కన్యరుడు ఆత్మ కాదు. మనిషి ఇద్దరు పురుషుల కలయికలో బాహ్య పురుషుడు మాత్రమే స్త్రీ కన్యరుడు అనేసి యోబు చెప్తా ఉన్నాడు. ఆంతర్య పురుషుని గురించి కాదు. ఎందుకంటే ఆంతర్య పురుషుడు స్త్రీ కన్యరుడు కాదు అని మనం తెలుసుకుంటానికి ఈ సంగతులు మనం చెప్తున్నాం. యోబు గ్రంథము 10వ అధ్యాయం 5వ వచనంలో, నీ జీవితకాలము నరుల జీవితకాలము వంటిదా, నీ ఆయుష్కాలము సంవత్సరములు నరుని దినములు వంటివా అంటే నరుని దినాలు వంటివి కాదు. దేవుని సంవత్సరాలు, దేవుని ఆయుష్కాలము. అలాగే నరుని గురించి మనం చూస్తే, అంటే ఆత్మ గురించి మనం చూస్తే, మన ఆత్మ గురించి చూస్తే, దేవుని నుండి విడిపోయిన మనమై ఉన్న ఆత్మ గురించి చూస్తే 1 తెస్సలోనిక 4వ అధ్యాయం 17వ వచనంలో, ఆ మీదట సజీవులమైన నిలిచిన మనమును వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటూ ఆకాశ మండలానికి మేఘాల మీద కొనుక్కోబడతాము. కాగా సదాకాలము మనం ప్రభుతో కూడా ఉంటాం. మేఘాల మీద కొనుక్కోబడుతూ ఉంటాం. సదాకాలం ప్రభుతో కూడా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రియులారా, మరి నిత్య జీవమును పొందుతూ ఉంటాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 46వ వచనంలో, వీరు నిత్య శిక్షకు, నీతిమంతులు నిత్య జీవమునకు పోదురు. అనీతిమంతులు నిత్య శిక్షకి వాళ్ళు కూడా ఎక్కడా లేనటువంటి వారు కదా. అనీతిమంతులుగా జీవిస్తే వాళ్ళే ఉన్న ఆత్మ నిత్యము శిక్షించబడుతూ ఉంటుంది. మరి నీతిమంతులుగా జీవిస్తే వాళ్ళే ఉన్న ఆత్మ నిత్య జీవము పొందటానికి పరలోకం వెళ్ళి దేవుని సన్నిధిలో యుగయుగాలు మరి జీవించేటటువంటి పరిస్థితి. ప్రసంగి 12:7 మన్ననేది వెనకటం వల్లే మళ్ళీ భూమికి చేరుద్దంట. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. అలాగే యోహాను సువార్త
ఆ 40 ఏళ్ళు కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తము. నిత్య జీవము దేనికి? నిత్య జీవం అంటే ఆత్మకి. అపోస్తుల కార్యం 13 అధ్యాయం 48 వచనంలో అన్ని జనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహింపరిచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారందరూ కూడా వాక్యాన్ని విశ్వసించారంట. నిత్య జీవానికి. దేనికి నిత్య జీవం అంటే ఆత్మకు, శరీరానికి కాదు, శరీరానికి కాదు. అలాగే రోమపత్రిక 2:7 సత్క్రియలు ఓపికగా చేస్తూ మహిమ ఘనత అక్షయత వెదుకు వారికి నిత్య జీవమునిస్తాడు. నిత్యము జీవించేది ఆత్మకి నిత్య జీవము, శరీరానికి కాదు. రోమపత్రిక 6:22 ఆయన ఇప్పుడు పాపమును విడిపించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలిగితే మీకు ఫలము, ఆయనను దాని అంతము నిత్య జీవము. దాని అంతం ఏంటంట? నిత్య జీవము. ఈ నిత్య జీవము దేనికి అంటే ఆత్మకే నిత్య జీవము. తీతుపత్రిక 1:3 ఆ నిత్య జీవమును అబద్ధమాడని దేవుడు అనాది కాలం ముందే వాగ్దానము చేశాడు. ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారము నాకు అప్పగించబడిన సువార్త ప్రకారముగా తన వాక్యమును యుక్త కాలం ముందు బయలుపరిచాడు, వాగ్దానము చేశాడు. ఏం వాగ్దానం? నిత్య జీవాన్ని అనుగ్రహించినది. ఎవరికి చేశాడు వాగ్దానం? అబ్రహాముకి చేశాడు. నీ సంతానం ముందు లోకములో ఉన్న వంశాలన్నీ ఆశీర్వదించబడతాయి అనేసి వాగ్దానం చేశాడు. అయితే ప్రియులరా, మరి రక్షణ పొందకుండా చనిపోయిన ఆత్మలో నరకంలో నిత్యము కాలుతూ ఉంటాయి, నిత్యము కాలుతూ ఉంటాయి. ఎవరైతే ఆజ్ఞను అనుసరిస్తారో, రక్షణ పొందుతారో వాళ్ళ ఆత్మలు నిత్యము మరి పరలోకం వెళ్ళి అక్కడ పరలోక సుఖాలు అనిపిస్తే, మరి రక్షణ పొందకుండా చనిపోతే వాళ్ళ ఆత్మలు నరకంలో నిత్యము కాలుతూ ఉండేటటువంటి పరిస్థితి. వారి పురుగు చావదంట, వాటి అగ్ని ఆరిపోదంట. యెషయా గ్రంథము 66:24 వచనంలో మనం అక్కడ చూస్తే వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరదు అనేసి అక్కడ రాయబడింది. అలాగే మత్తయి సువార్త 25:41 వచనంలో అక్కడ మనం చూస్తే అప్పుడు ఆయన ఎడమవైపు ఉండి వారిని చూసి, శపించబడిన వారులారా నన్ను విడిచి అపవాదికి వారి దూతలకు సిద్ధపరచబడినటువంటి నిత్య అగ్నికి పూడి అనేసి అక్కడ చెప్పబడింది. నరకమున మనం చూస్తే మార్కు సువార్త 9:48 నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఇది దేని గురించి చెప్తున్నాడు? శరీరాన్ని గురించి, ఆత్మల గురించి. శరీరానికి మన్ను అనేది వెనకటి వల్లనే మన్ను అయిపోద్ది. దేవుడు శరీరానికి తీర్పు తీర్చేశాడు. మన్ను అనేది వెనకటి వల్లనే మన్ను అయిపోద్ది అనేది తీర్పు తీర్చాడు. ప్రియులారా, మరి ఇవన్నీ పరిశీలన చేసుకుని ఇంతవరకు పరిశీలన చేసిన తర్వాత మనకు అర్థమైంది ఏంటి? ఏమర్థమవుతుంది? పురుషుడు కన్నా నరుడు ఎవరు? పురుషుడి కన్నా నరుడు ఎవరు? ఇప్పుడు దేవుడి నుండి మనమైన ఆత్మ విడిపోయింది అనేసి, ఆదాములోనికి విడిపోయిన ఆత్మ ఎవరిలోంచి విడిపోయిందంటే దేవుళ్ళలోంచి విడిపోయింది. అయితే పురుషుడు కన్నా నరుడు గురించి బైబిల్ అల్లో చాలా స్పష్టమైనటువంటి సంగతులు రాయబడి ఉన్నాయి. వాటిని వచ్చే క్లాసులో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఎంతో స్పష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి సంగతులు, మరి అద్భుతమైన సంగతులు ఈరోజు మనం నేర్చుకున్నాం. ఇంకా అర్థం కాకపోతే మరొకసారి వినండి, అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. ఎవరిని కూడా తప్పు పట్టుకుంటానికి, ఎవరిని కించపడటానికి ఈ ప్రయత్నం చేయట్లా. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయటం ద్వారా బైబిల్లో ఉన్న సంగతుల్ని మీ చేరువలోనికి తీసుకురావటానికి మేము ప్రయత్నపడుతున్నాం. మరి మీరు అర్థం చేసుకోండి. మేము అర్థం చేసుకున్నా మేము లోబడం, మాకు అర్థం కావట్లేదు మేము లోబడం, మేము ఏదైతే నేర్చుకున్నామో దాన్నే మేము అనుసరిస్తూ ఉంటాం అనేసి మీరు అభిప్రాయపడుతున్నారా? సరే, మీ ఇష్టం. మిమ్మల్ని ఎవరు కూడా బలవంతం చేయట్లేదు. కాబట్టి ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించండి. మరి దేవుని చిత్తంలో మీరు కూడా పాలి భాగస్తులు కాగలరు. దేవుడు మాట్లాడిన మాటలు ప్రతి ఒక్క హృదయంలో నీరుగట్టి ఫలింప చేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. అలాగే దేవునికి స్తోత్రాలు.